లైవ్లోనే ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయమని అడిగారు కదా, మీరే లైవ్లో చూడండి. రాసిన వెంటనే ఫటాఫటామని ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. ఇది ఇన్స్టెంట్ సొల్యూషన్ కాదు, పర్మనెంట్. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫేషియల్ హెయిర్ అనేది జన్మలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అసలు ఫేషియల్ హెయిర్ అనేది రెమెడీస్కి రిమూవ్ అవుతుందని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది. ఎక్కువగా ఫేషియల్ హెయిర్ ఉన్న పర్సన్ మీద ఈరోజు నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ఇది పర్మనెంట్ సొల్యూషన్, ఇన్స్టెంట్ కాదు. మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇది చూస్తే ఎంత ఎక్కువగా ఉన్న ఫేషియల్ హెయిర్ని అయినా సరే ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అని చెప్పేసి మీరే అంటారు. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. తప్పకుండా చూడండి. పర్మనెంట్ సొల్యూషన్, ఇన్స్టెంట్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ రెమెడీ కోసం నేనైతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి. రిజల్ట్ అనేది అందరూ చూడాలి కనుక ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేశాను. తర్వాత 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేశాను. మీకు నచ్చిన కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో పేస్ట్ అనేది యాడ్ చేయండి. టూత్ పేస్ట్ అనమాట. ఇక్కడ నేను కోల్గేట్ తీసుకున్నాను. సో మీరు ఏదైనా వైట్ కలర్లో ఉండే పేస్ట్ని యాడ్ చేసుకోండి 1 స్పూన్ వరకు. అంటే నార్మల్గా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదని చెప్తున్నానండి. మీకు నచ్చిన పేస్ట్ ఏదైనా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో రోజ్ వాటర్ని తగినంత కొద్దిగా పోసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. రోజ్ వాటర్ వల్ల ఏంటంటే మన స్కిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, మన ఫేస్ అనేది గ్లోగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే కాచి చల్లార్చిన మిల్క్తో కూడా ఈ ప్యాక్ని మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, నేను రోజ్ వాటర్ని యూజ్ చేయడానికైతే రీజన్ ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేసి స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంచుతుంది. మీరు కావాలనుకుంటే మిల్క్ అనేది యూజ్ చేయండి. ఈ ప్యాక్ మిక్స్ చేసిన తర్వాత ఇక నేను చూపిస్తున్నాను ఫేషియల్ హెయిర్ ఉన్న పర్సన్ని. అప్పర్ లిప్ అనేది చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. అప్పర్ లిప్ మీద హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేను లైవ్లోనే అప్పర్ లిప్ ఎక్కువగా ఉన్న పర్సన్ మీద అయితే ట్రై చేస్తున్నాను. ఈ ప్యాక్ని కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలు, అంటే ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత 10 to 15 మినిట్స్ అనేది డ్రై అవ్వాలి. బాగా డ్రై అవ్వాలండి. సో డ్రై అయిన తర్వాత తడి చేయాలి మళ్ళీ ఒకసారి ప్యాక్ని. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో రబ్ చేస్తూ రిమూవ్ చేసుకోవాలి. మీరు బాగా గమనించండి, నేను క్లీన్ చేసేటప్పుడే ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయింది. సో చూస్తున్నారు కదా, అస్సలు ఉండదు. కొంచెం ప్రెజర్ ఇచ్చి మీరు రిమూవ్ చేయండి. అస్సలు ఉండదనమాట. చాలా నీట్గా అయిపోతుంది అప్పర్ లిప్ అంతా కూడా. మనకి ఎటువంటి పెయిన్ కూడా ఉండదండి. జస్ట్ ప్యాక్ వేసి ఆపోజిట్ డైరెక్షన్లో మీరు రబ్ చేస్తూ క్లీన్ చేస్తే ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా చిటికలో మాయమైపోతుంది. సో చూసారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి లైవ్లోనే డిఫరెన్స్ అయితే. మీకు ఇంకా నేను లైవ్లో డిఫరెన్స్ అయితే చూపిస్తాను. లెగ్ కూడా అప్లై చేసి చూపిస్తాను అనమాట. ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు అని చెప్పడానికి మాత్రమే నేను లెగ్ కూడా అప్లై చేస్తున్నాను. హెయిర్ ఉన్న లెగ్కి అప్లై చేస్తున్నానండి. మీకు డిఫరెన్స్ అనేది చాలా నీట్గా తెలుస్తుంది. ఈ ప్యాక్ని లెగ్కి అనేది అప్లై చేసేసుకోండి. మీరు మొత్తం అప్లై చేసుకోవచ్చు. నేను డిఫరెన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెమే అప్లై చేస్తున్నాను. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకొని 10 to 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. చాలా బాగా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా తడి చేసి ఆపోజిట్ డైరెక్షన్లో మనం రబ్ చేయాలన్నమాట. రబ్ చేసేటప్పుడే హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. ఎటువంటి మ్యాజిక్ లేదు. మీరు లైవ్లోనే చూస్తున్నారు కదా, మీ ముందే నేను క్లీన్ చేస్తున్నాను. సో కొంతమంది ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అనుకోవచ్చు. అందుకే నేను మీ ముందే క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మొత్తం హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో మీరైతే లైవ్లోనే చూసారు కదా, ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవ్వడానికి ఇంతకంటే ఈజీ మెథడ్ అనేది ఉండదు. సో ఇప్పుడు నేను పర్మనెంట్ సొల్యూషన్ కూడా చెప్తాను అనమాట. సో ఏంటి అని అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను పటిక బెల్లం. సో ఈ పటిక బెల్లాన్ని చాలామంది కలకండ అని కూడా అంటారు. కొద్దిగా చిన్న ముక్క పటిక బెల్లం తీసుకొని కిచెన్ రోల్లో కానీ మిక్సీ జార్లో కానీ యాడ్ చేసి వీలైనంత మెత్తటి పౌడర్ని అయితే మనం చేసుకోవాలి. నాకు ఈ పౌడర్ అయితే కొంచెం బరగ్గానే వచ్చిందండి. సో ఎందుకు అంటే ఇది మిక్సీ కాదు కదా, అందుకనమాట కొంచెం బరగ్గానే వచ్చింది. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో తగినంత రోజ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను.
3 స్పూన్స్ వరకు అయితే రోజ్ వాటర్ పట్టిందండి. సో ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ అయిపోవాలి. రోజ్ వాటర్లో పౌడర్ అనమాట. మనకి చూడడానికైతే ఇది జస్ట్ రోజ్ వాటర్ లానే ఉంటుంది. పౌడర్ అంతా కూడా ఇందులో కలిసిపోయిందనమాట. ఇందులో ఇప్పుడు మనం అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన బ్రాండ్ అలోవెరా జెల్ ఏదైనా తీసుకోవచ్చండి. చాలామంది ఏంటంటే అలోవెరా జెల్ బ్రాండ్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు. సో మీకు నచ్చింది ఏదైనా యూజ్ చేయండి. మార్కెట్లో మనకి ప్యూర్ అలోవెరా జెల్ అని సెర్చ్ చేస్తే చాలా బ్రాండ్స్ అయితే వస్తాయి. 1 స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఎందుకు ఈ క్రీము అని అనుకుంటున్నారా? దీన్ని మనం ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసిన తర్వాత అప్లై చేస్తే మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. తర్వాత పర్మనెంట్గా ఫేషియల్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు. ఈ క్రీమ్ వల్ల రూట్ నుండి ఫేషియల్ హెయిర్ అనేది చచ్చిపోతుంది. సో మన హెయిర్ గ్రోత్ అనేది రాకుండా చేయడానికి ఈ క్రీమ్ సూపర్గా వర్క్ అవుతుంది. అలాగే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడ స్కిన్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో ఈ క్రీమ్ అనేది అప్లై చేస్తే మన స్కిన్ హైడ్రేటింగ్గా, చాలా స్మూత్గా, చాలా గ్లోగా అనిపిస్తుంది. ఈ క్రీమ్ని డైలీ మీరు మాయిశ్చరైజర్లా కూడా యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసినప్పుడు కూడా అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేసినా మీకు ఫేషియల్ హెయిర్ అనేది జన్మలో రాదు. అలాగే నేను చూపించిన ప్యాక్ వారానికి ఒక్కసారైనా ట్రై చేయండి. పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్కి గుడ్ బై చెప్పేయండి. ఈ వీడియో అయితే ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిన వీడియో అనమాట. అక్క లైవ్లోనే చేసి చూపించండి, ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడం అని చెప్పేసి అడిగారు. సో అందుకే నేను మీకు లైవ్లో చూపించాను. కొంతమంది అనుకోవచ్చు అసలు ఇది వర్క్ అవుతుందా వర్క్ అవుదా అని చెప్పేసి, అందుకే నేను లైవ్లో చేశాను. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఏంటి అని అంటే అందరి స్కిన్ ఒకలా ఉండదు. తర్వాత అందరికీ ఫేషియల్ హెయిర్ గ్రోతింగ్ అనేది ఒకలా ఉండదు. నేను చూపించిన పర్సన్కి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫేషియల్ హెయిర్. సో మీకు ఫేషియల్ హెయిర్ అనేది ఇంత స్ట్రాంగ్గా లేకపోయినా, అంటే కొంతమందికి థిన్గా ఉంటుంది, కొంతమందికి థిక్గా ఉంటుంది ఫేషియల్ హెయిర్ కూడా. మీకు ఎలా ఉన్నా సరే ఇది ట్రై చేయండి. మీకు ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయండి. వారంలో 2 సార్లు ఈ ప్యాక్ని ట్రై చేశారంటే వెంటనే ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. మీరు బాగా డ్రై అయిన తర్వాత కొద్దిగా తడి చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో ఫింగర్స్తో ఇలా మసాజ్ చేస్తే మీకు ప్యాక్కి అలాగే ఈ ఫింగర్స్కి అంటుకుపోతాయి అన్నమాట. ఫేషియల్ హెయిర్ మొత్తం అంత బాగా వచ్చేస్తుంది. అసలు పెయిన్ కూడా ఉండదన్నమాట. మనకి ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడానికి మార్కెట్లో చాలా రకాలైన క్రీమ్స్, జెల్స్, లైక్ రేజర్స్ ఇలాంటివి వచ్చాయి. బట్ అవన్నీ కూడా మనకి ఇన్స్టెంట్ సొల్యూషన్, పర్మనెంట్ కాదండి. పర్మనెంట్ అనేది మనకి కొంచెం స్లోగా వర్క్ అయినా 100కి 100% కూడా వర్క్ అవుతుంది. మీరు కూడా లైవ్లో చూశారు కదా. సో తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.